శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21. 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. 7వ నెంబర్లో జన్మించిన వారు లక్షణాలు 2024 సంవత్సరం ఎలా ఉంటాయి అని చూస్తే, ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు, 16వ తారీఖు, 25 తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 7 అవుతుంది, సమిష్టి సంఖ్య. అలాగే వీరి జన్మజాతకం నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడినా కూడా మనం అనుకున్నట్టుగా 7 వచ్చినా కూడా వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. సహజంగా 7వ సంఖ్య అంటేనే అధిపతి కేతువు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ కేతువు లక్షణాలు అంటే సహజంగా వీరికి ఏంటంటే వీరి జీవితంలో వీరు గొప్ప గొప్ప ఆశయాలు కలిగి ఉంటారు. వీరి జీవితంలో సుఖదుఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయన్నమాట. ఒకసారి సుఖంగా ఉంటుంది, ఒకసారి దుఃఖం, కష్ట నష్టాలు కానీ ఏవైనా సరే వస్తూ పోతూ ఉంటాయి. ఎంతటి కష్టమైనా సరే చక్కగా ఎదుర్కొనే మనస్తత్వం కూడా ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఈ 7వ నెంబర్ వారికి ఆధ్యాత్మిక దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సహజ మెటీరియల్ కంటే కూడా వీళ్ళేదో స్పిరిచువల్ లైఫ్ని ఎక్కువగా వీరు లైక్ చేస్తుంటారు. ఒక్కోసారి వీరి మనసు కొంచెం మనోబలం కొంచెం తక్కువగా ఉండటం వలన ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడే మనస్తత్వం కూడా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయి. అలాగే జనాకర్షణ శక్తి కూడా వీరికి ఎక్కువ ఉంటుంది సహజంగానే. వీరు ఏంటంటే వీరు పరాయి వారి కంటే తమ కుటుంబానికి చెందిన వారిని ఎక్కువగా ప్రేమిస్తారు, రక్త సంబంధులు కానీ ఏవో ఒకటి. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ మాటిమాటికి ప్రయాణాలు కానీ, యాత్రలకు కానీ, ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు ఈ 7వ నెంబర్ వాళ్ళు. అలాగే అందరినీ నమ్మిన వారిని రక్షించాలనే మనస్తత్వం కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే జీవితంలో సుఖదుఖాలు కానీ, కష్ట నష్టాలు కానీ హెచ్చుతగ్గులుగా చక్రంలో రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. వీరికి వాటిని తట్టుకునే శక్తి కూడా వీరికి ఆధ్యాత్మిక వల్ల కూడా ఈ ఎక్కువ శక్తి ఎక్కువగా ఉంటుంది.
కేతు అంటేనే ఒక నాలెడ్జ్, ఒక అంటే అంతర్గత శక్తి అంటాం కదా, అలాంటిది ఎక్కువగా ఉంటుంది. గంభీర హృదయం ఉంటారు, మంచి శాంత స్వభావం కలిగి ఉంటారు. రాజీలు కుదర్చడం వాటిల్లో మంచి నేర్పరుగా కూడా ఉంటారు. మంచి జ్ఞాపక శక్తి, సూక్ష్మమైన ఆలోచన శక్తి, విషయ పరిజ్ఞానం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. దాంతోపాటుగా వీరికి నిగ్రహం, వైరాగ్యం కూడా మధ్య మధ్య ఎక్కువ కలిగి ఉంటారు. కానీ విద్యా విషయాల్లో మటుకు ఈ 7 నెంబర్ వాళ్ళకి కొంచెం విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళకి భవిష్యత్తు కూడా వీళ్ళకి సహజంగానే గోచరిస్తూ ఉంటుందన్నమాట. వీరికి సహజంగా పడమర దిక్కు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది, ఉత్తర దిక్కు కూడా పర్వాలే. కానీ ఆరోగ్య విషయంలో మటుకు వీరు చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ 7వ నెంబర్ వారు. ఈ 7వ నెంబర్ వారికి ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది ఈ 2024వ సంవత్సరం చూస్తే కనుక, 2024వ సంవత్సరానికి మనం ఏమనుకున్నాం, 8వ నెంబర్ వస్తుంది, శాటర్న్ అధిపతి అనుకున్నాం కదా. సహజంగానే ఈ వీళ్ళకి 2024 సంవత్సరం అంతా కూడా న్యూమరాలజీ ప్రకారం చూసినప్పుడు కేతు శని అంటే ఆధ్యాత్మికత, ఒక రకంగా ఆధ్యాత్మిక విషయాల్లో చాలా అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళకి స్పిరిచువల్ లైఫ్లో ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఎక్కువగా బాగుంటుంది. అలాగే ఎవరైనా తీర్థయాత్రలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కెరీర్ పరంగా చూస్తే కనుక వీళ్ళకి కొంచెం సాటిస్ఫైగానే ఉంటుంది. వృత్తిపరంగా కూడా వీళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్సే వస్తాయని చెప్పవచ్చు. ఈ 2024 సంవత్సరంలో చాలా బాగుంటుంది. అలాగే మంచి ఆపర్చునిటీస్, కెరీర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ రావడం, జాబ్ మారాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. అలాగే ప్రమోషన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా, అంటే జాబ్ మారటం వల్ల కానీ ప్రమోషన్ వల్ల కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి. అలాగే ఎవరైనా ప్రైవేట్ బయట అబ్రాడ్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. బిజినెస్ ప్రకారంగా చూస్తే కనుక వీళ్ళకి కొంచెం మధ్య మధ్య చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఓవరాల్గా బిజినెస్లో కూడా డెసిషన్స్ అవి కొంచెం జాగ్రత్త ఆచి చూసి తీసుకోవాలి. అలాగే 24 సంవత్సరాలు వీళ్ళు ఎవరైనా ప్రాపర్టీ కొనాలన్నా, వెహికల్స్ కానీ ఇలాంటివన్నీ చేయటం కూడా ఎక్కువ అవకాశం ఉంది. వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వీళ్ళకి చాలా మటుకు కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే వ్యక్తిగత అంటే ఫ్యామిలీ లైఫ్ కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాలని వీటన్నిటిలో కూడా కొంచెం వీళ్ళకి ఏంటంటే కొత్త పార్ట్నర్స్ ఎత్తుకోవడం ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే ఉంది సహజంగానే. తర్వాత వీళ్ళంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ప్రేమ వ్యవహారాల్లో కానీ వైవాహ విద్యలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొంతమందికి మరి తీవ్ర స్థాయికి వెళ్తే బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అటెన్షన్ పే చేయాలి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా వీళ్ళు. అలాగే వీళ్ళకి సోషల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ మనం చూస్తే కనుక చాలా మటుకు వీళ్ళు సహజంగా అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వమే ఉంటారు. కాబట్టి సోషల్గా వీళ్ళకి కొంచెం రెప్యుటేషన్ పెరుగుతుందనే చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి మధ్య మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అవి కూడా వస్తాయి. కాబట్టి వాటిని కొంచెం సమయం చూసుకొని వాటిని ఒక అడ్జస్ట్ చేసుకుంటే మటుకు చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. చదువు పరంగా చూస్తే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. వీళ్ళ వీళ్ళ కోరికలు నెరవేరాలంటే కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం వీళ్ళు. అలాగే కానీ ఎగ్జామ్స్ లాంటివి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో మంచి గ్రోత్ ఎక్కువ, సక్సెస్ఫుల్ ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కొంచెం మొదటి నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. ఈ మొత్తం మీద చూసినప్పుడు మనకి ఈ 7వ నెంబర్ వారికి ఎలా ఉంటుందంటే కొంచెం ఆరోగ్యపరంగా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి నుంచి కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా మటుకు మిగిలినన్నిటికంటే బాగానే ఉంటుంది. అలాగే మీరు గతంలో చేసిన పనులన్నిటికీ కూడా ఈ సంవత్సరం మీకు చక్కగా ఇప్పుడు ప్రతిఫలం లభించే సమయం కింద కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కానీ ఎక్కువ మరీ పెద్ద పెద్ద పెట్టుబడులు, లాంగ్ టర్మ్ పెట్టుబడులు అన్నిటి వాటికి అంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. మీకు ఈ సంవత్సరంలో కలిసి వచ్చే నెంబర్లు ఏంటంటే లక్కీ నెంబర్లు 4, 5, 6. అలాగే బ్రైట్ కలర్స్ అన్నీ కూడా చక్కగా బాగుంటాయి. నార్త్ ఈస్ట్ వైపు డైరెక్షన్ కూడా చాలా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. శుక్రవారం నాడు ఏ పని చేసినా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా 2వ నెంబర్ని అవాయిడ్ చేయండి. అంటే 2nd కానీ 20వ తారీఖు కానీ 11 కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఆ రోజుల్లో మీరు ఏం ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ఉంటే మంచిది. అలాగే వీలైనంత వరకు బ్లాక్ కలర్ని కానీ బ్లాక్ షేడ్లు ఉన్న వాటిని కానీ ధరించకుండా ఉంటే మంచిది. అలాగే సండే కూడా వీలైనంత వరకు సండే కూడా ఏ పని చేయకుండా ఉంటే కూడా చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు.
అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే మిత్ర సంఖ్యలు అంటే శత్రు సంఖ్యలు ఏమీ లేవు. ముఖ్యంగా మిత్ర సంఖ్యలు ఏంటంటే 1, 4 ఒకటో నెంబర్ కానీ 4వ నెంబర్ కానీ చాలా అనుకూలిస్తుంది. సమ సంఖ్య అంటే యావరేజ్ ఫలితాలు ఇచ్చేవి ఏంటంటే 3, 5, 6, 8, 9. అలాగే మీకు ఏమైనా లాటరీ టికెట్లు కానీ ఏమైనా కొనాలనుకున్నా ఏ రోజుల్లో ఏ డేట్స్లో కొంటే కనుక మంచి ఫలితాలు వస్తాయంటే 29వ తారీఖు బాగుంటుంది. అలాగే టికెట్ల నెంబరు టోటల్ నెంబరు టికెట్ నెంబర్ చూసుకుంటే కనుక 1, 2, 4, 8 ఈ మొత్తం కూడినప్పుడు ఆ నెంబర్లు వచ్చినా కూడా కొంచెం బాగుంటుంది లాటరీ టికెట్లు అవి. అలాగే 7వ నెంబర్ వారికి వివాహం చేసుకున్న అవివాహితులు ఎవరైనా ఉంటే కనుక మీకు ఏ నెంబర్ వాళ్ళు బర్త్ నెంబర్ కానీ సమిష్టి నెంబర్ కానీ అనుకూలిస్తుంటే 1వ నెంబరు, 4వ నెంబరు, 8వ నెంబరు ఈ నెంబర్లు ఉన్న వాళ్ళతో మీకు మ్యారేజ్ చాలా బాగుంటుంది. 2, 3, 5, 7, 9 వీళ్ళు పనికిరారు. ఆ నెంబర్లు కాకుండా ఈ 1, 4, 8 నెంబర్లు ఉన్న వాళ్ళతో మీరు మ్యారేజ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే మీకు ఏంటంటే ఇంకా ఈ ముఖ్యంగా 1వ నెంబర్ వాళ్ళని కనుక చేసుకుంటే కనుక అది చాలా చక్కగా ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. ఈ 1వ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ 1, 4, 8లో కూడా 1 నెంబర్ ఎక్కువ చేసుకుంటే దంపతుల మధ్య మంచి అన్యోన్యత ఎక్కువ ఉంటాం కానీ సకల సౌఖ్యాలు కూడా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు వీలైనంత వరకు దుర్గా సప్తశతిని కానీ దుర్గాదేవి ఆరాధన కానీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాలు కానీ పారాయణ చేయటం చాలా మంచిది. అలాగే మీరు ఏంటంటే గణపతి కూడా మంగళవారం నాడు గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతి గరికి సమర్పించడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీటికి ఎవరికైనా మనకి కుక్కలకి వాటికి ఏమైనా ఆహారం సమర్పించడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మరొక నెంబర్ గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.